హలో అండి. నిన్నటి వీడియోలో సిడిపి 30 క్వశ్చన్స్ చూసాము. టెట్ ప్రీవియస్ పేపర్లోనివి. ఈరోజు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ 30 క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. జగతి నాదు రథంబుప్ప బహుదేశంబుల్ వడిందాటి తత్సగర్క్ష్మాపకుమార భస్మముల మీదన్ ముంచి పారన్ మరున్నగర వాసము వారు పొందిరి నవీన శ్రీలతో గంగా నీ రుగతింగాక మహాదురంత సుజన ద్రోహానలం బారునే. ఈ పద్యానికి 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ది 31 క్వశ్చన్, జగతీనాథుడు ఎవరు? 1 సగరుడు, 2 జగన్నాథరాయలు, 3 జగన్నాథుడు, 4 భగీరథుడు. ఆన్సర్ 4 భగీరథుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 32 క్వశ్చన్, ఇదే పద్యాన్ని మళ్ళీ 35 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి చూద్దాము. 32nd క్వశ్చన్ ఇప్పుడు, భస్మరాసులు ఎవరివి? 1 సగర కుమారులవి, 2 ఉగర కుమారులవి, 3 నగర కుమారులవి, 4 సాగర కుమారులవి. ఆన్సర్ 1 సగర కుమారులవి. నెక్స్ట్ క్వశ్చన్, సుజన ద్రోహానలములో ఉన్న సంధి 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 రూపక సంధి, 3 యనాదేశ సంధి, 4 గుణ సంధి. ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి. 34th క్వశ్చన్, భస్మరాసులుగా ఉన్నవారు దేనిని పొందారు? 1 సాగరావాసము, 2 స్వర్గము, 3 నగరావాసము, 4 నరకము. ఆన్సర్ 2 స్వర్గము. నెక్స్ట్ క్వశ్చన్, భస్మరాసుల మీద ప్రవహించిన జలము 1 సుజలము, 2 సాగర జలము, 3 గంగా జలము, 4 యమునా జలము. ఆన్సర్ 3 గంగా జలము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. తండ్రికి తన కొడుకు మీద కానీ కూతురు మీద కానీ కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంటే తన బిడ్డ తాను కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తాను ఉద్దేశించిన చట్రంలో ఇమడక తిరగబడడం మొదలు పెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా కానీ, తమ బిడ్డల ద్వారా కానీ తమ ఆశయాలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తమకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాళ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. బిడ్డ ఎట్లా ఉండవలెనో వారికొక ఉద్దేశం ఉన్నది, ఒక ఆదర్శం ఉన్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి. అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకుంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది. ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంత కోపం వస్తుంది గమనించారా? ఇక్కడ కూడా జరిగేది అదే ప్రక్రియ. మీరతని నుండి ఏదో ఆశిస్తూ ఉంటారు. మీ ఆశ నెరవేరినప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్థం ఏమిటంటే మీరు ఆంతరికంగా, మానసికంగా ఆ మనిషి మీద ఆధారపడి ఉన్నారన్నమాట. కాబట్టి మానసికమైన పరాధీనం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్సర్యము, అసూయ ఇంకా రకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ ఉండాలి. చెట్టును కానీ, పిట్టను కానీ, జంతువులను కానీ, మీ ఉపాధ్యాయుని కానీ, మీ తల్లిని కానీ, తండ్రిని కానీ, ఎవరినైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భావముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే అర్థమవుతుంది ఘర్షణ లేకుండా, భయం లేకుండా ఉండడం అంటే ఏమిటో. 36th క్వశ్చన్, ఒక వ్యక్తి పట్ల మనం నిరాశ చెందుతున్నామంటే కారణం 1 మానసికంగా ఆధారపడి ఉండడం, 2 భౌతికంగా ఆధారపడి ఉండడం, 3 ఆర్థికంగా ఆధారపడి ఉండడం, 4 సామాజికంగా ఆధారపడి ఉండడం. ఆన్సర్ 1 మానసికంగా ఆధారపడి ఉండడం. 37th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు.
ఆశాభంగము వలన కలిగే లక్షణాలు ఏమిటి? 1 కామలోభములు, 2 సుఖసంతోషాలు, 3 ప్రేమ అనురాగాలు, 4 కోపము మాత్సర్యములు. ఆన్సర్ కోపము మాత్సర్యములు. నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. ఎందుకు కోపం వస్తుంది? 1 వ్యాపారం చేస్తున్నందుకు, 2 ఉద్యోగంలో ఇమడనందుకు, 3 కుటుంబంతో ఉండనందుకు, 4 తాను నిర్దేశించిన చట్రంలో ఉండనందుకు. ఆన్సర్ తాను నిర్దేశించిన చట్రంలో ఉండనందుకు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ తండ్రికైనా ఎవరి మీద కోపం వస్తుంది? సంతానం మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, సోదరుల మీద. ఆన్సర్ సంతానము మీద. నెక్స్ట్ క్వశ్చన్. అందరినీ ప్రేమించడం వలన ఏమి కలుగుతుంది? ఘర్షణతో ఉండడం, భయంతో ఉండడం, నిర్భయంగా ఉండడం, భ్రమతో ఉండడం. ఆన్సర్ నిర్భయంగా ఉండడం. నెక్స్ట్ 41 క్వశ్చన్. కరమునకు అర్థము. 1 గాడిద, 2 కారము, 3 చేయి, 4 మొసలి. ఆన్సర్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్. పద్మనాభుడు వ్యుత్పత్తి. 1 పద్మనాభి వంటి నాభిని కలవాడు, 2 పద్మమును నాభియందు కలవాడు, 3 పద్మమే నాభిగా కలవాడు, 4 పద్మనాభిని తన నాభిగా కలవాడు. ఆన్సర్ పద్మమును నాభియందు కలవాడు. నెక్స్ట్ క్వశ్చన్. శార్దూలానికి గణాలు. 1 మర బన యయ య, 2 సబరన మయవ, 3 బస జస తతగ, 4 మస జస తతగ. ఆన్సర్ 4 మస జస తతగ. నెక్స్ట్ క్వశ్చన్. విద్య జాతీయ లక్ష్యాలు తన మొదటి అధ్యాయంగా 1964 నుండి 66 సంవత్సరం నాటి భారతీయ విద్యా కమిషన్ నివేదికను అధ్యక్షులుగా రూపొందించిన వారు. 1 డిఎస్ కొఠారి, 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 జాకీర్ హుస్సేన్, 4 రామమూర్తి. ఆన్సర్ 1 డిఎస్ కొఠారి. నెక్స్ట్ క్వశ్చన్. ముక్కంటి సమాసము పేరు. 1 రూపక సమాసము, 2 ద్విగు సమాసము, 3 టుగాగమ సమాసము, 4 బహువ్రీహి సమాసము. ఆన్సర్ 4 బహువ్రీహి సమాసము. 46th క్వశ్చన్. వాచికాభినయంతో పాటు ఆంగికాభినయం చేస్తూ పాడే గీతాలు. 1 వైయక్తిక గీతాలు, 2 లలిత గీతాలు, 3 యుగల గీతాలు, 4 అభినయ గీతాలు. ఆన్సర్ అభినయ గీతాలు. నెక్స్ట్ క్వశ్చన్. మారేడు నీవని మారేడు దళములు తెచ్చాను. అలంకారము. 1 చేకానుప్రాస, 2 లాటానుప్రాస, 3 యమకము, 4 ముక్త ప్రదగ్రస్తము. ఆన్సర్ యమకము. 48th క్వశ్చన్. సంగెం లక్ష్మీబాయి ఏ శాఖలో పనిచేశారు? 1 ఆర్థిక శాఖ, 2 విద్యాశాఖ, 3 వ్యవసాయ శాఖ, 4 వైద్య శాఖ. ఆన్సర్ విద్యాశాఖ. నెక్స్ట్ క్వశ్చన్. నా చేత పుస్తకం చదవబడింది. వాక్యం. 1 కర్తరి వాక్యం, 2 సామాన్య వాక్యం, 3 విశేష వాక్యం, 4 కర్మణి వాక్యం. ఆన్సర్ 4 కర్మణి వాక్యం. 50th క్వశ్చన్. ధర్మమునకు వ్యతిరేక పదము. 1 సుధర్మము, 2 నధర్మము, 3 సధర్మము, 4 అధర్మము. ఆన్సర్ 4 అధర్మము. 51 క్వశ్చన్. భాషా ప్రయోజనాల వర్గీకరణలో సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అను పేర్కొన్నవారు. 1 నోమ్ చామ్స్కీ, 2 రిచర్డ్ అండ్ ఓడ్గెన్, 3 హెన్రీ వెండ్, 4 యస్కాచార్యులు. ఆన్సర్ 2 రిచర్డ్ అండ్ ఓడ్గెన్. 52వ ప్రశ్న. రాజుకు పర్యాయ పదము. 1 చంద్రుడు, 2 ఆకాశము, 3 భూమి, 4 సూర్యుడు. ఆన్సర్ 1 చంద్రుడు. 53వ ప్రశ్న. సిరికి ప్రకృతి. 1 శ్రీం, 2 శ్రీన్, 3 శ్రీ, 4 శ్రీం. ఆన్సర్ 3 శ్రీ. 54వ ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు భూమి మీద పడినవాడు. 1 చలం, 2 కాళోజీ, 3 శ్రీశ్రీ, 4 తిలక్. ఆన్సర్ కాళోజీ.
రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. 1 డాక్టర్ ముదగంటి సుజాతారెడ్డి, 2 డాక్టర్ పాకాల యశోదారెడ్డి, 3 ఇల్లంద సరస్వతీదేవి, 4 పులికంటి యశోదారెడ్డి. ఆన్సర్ 2 డాక్టర్ పాకాల యశోదారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ దాశరథి రంగాచార్య ఎక్కడ జన్మించారు? 1 మారేడుమిల్లి, 2 మారేడుపల్లి, 3 మహబూబ్ నగర్, 4 మహబూబాబాద్. ఆన్సర్ మహబూబాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ 57వ ప్రశ్న, భాషా విషయ జ్ఞానాలు భాషలోని నుడికారం, వ్యాకరణ పరిజ్ఞానం, శబ్ద సంపదాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా బోధింపబడేది. 1 గద్యం, 2 వ్యాసరచన, 3 ఉపవాచకం, 4 పద్యం. ఆన్సర్ 1 గద్యం. 58వ ప్రశ్న, మాతృభాష నిర్వచనాలలో సరి అయినది. 1 వ్యక్తి తన యవ్వన దశ నుండి ఆరంభించి తన హావభావాలను, క్రోధానురాగాలను వ్యక్తపరచుటకు ఉపయోగపడునది. 2 ప్రయత్నపూర్వకంగా అభ్యసించి విద్యార్జనకు దోహదపడేది. 3 వ్యక్తి తాను భాషను అభ్యసిస్తున్నాననే స్పృహ లేకుండా అలవర్చుకున్నది. 4 వ్యక్తి ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలను తెలుసుకొని సంభాషణ సమయంలో క్లిష్టతరంగా ఉపయోగించేది. ఆన్సర్ 3 వ్యక్తి తను భాషను అభ్యసిస్తున్నాననే స్పృహ లేకుండా అలవర్చుకున్నది. నెక్స్ట్ క్వశ్చన్, 59వ ప్రశ్న, అయ్యవసరము సంధి పేరు. 1 ద్విత్వ సంధి, 2 గుణసంధి, 3 త్రిక సంధి, 4 యనాదేశ సంధి. ఆన్సర్ 3 త్రిక సంధి. నెక్స్ట్ క్వశ్చన్, సూక్తి సవర్ణ దీర్ఘ సంధి. పరోపకారం డాష్ అంటూ రిక్త స్థానంలో గుణసంధిని సమాధానంగా ఆశించే ప్రశ్నారకం. 1 జతపరచుట, 2 బహుళైచ్ఛికం, 3 సహసంబంధం, 4 ఖాళీల పూరణం. ఆన్సర్ 3 సహసంబంధం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.